శ్రీనివాస్ సెంటర్ వరకు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా మరియు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో ఒక శాంతియుత ర్యాలీని నిర్వహించడం జరిగింది. దీనికి మెయిన్ గా ముఖ్య ఉద్దేశం ఏమంటే, నిన్నటి రోజున కశ్మీర్ లో ఉగ్రవాదుల దాడులో అమాయకులైన టూరిస్టులను దాదాపుగా 30 మంది వాళ్ళ దాడిలో ప్రాణాలు కోల్పోవడం చాలా బాధాకరము. నిన్నటి రోజు భారతదేశ చరిత్రలోనే ఒక చీకటి రోజు, ఒక చీకటి అధ్యాయం అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఏదైతే టూరిస్టులు అక్కడ కశ్మీర్ అందాలను చూడాలని మరియు అక్కడి అందాలను ఆస్వాదించాలని వచ్చారు, వారి మీద ఇటువంటి మూర్ఖులు, వీళ్ళు మనుషులే కాదు జంతువుల కన్నా హీనం వీళ్ళు, ఇటువంటి మూర్ఖులు వాళ్ళ యొక్క అతివాదంతో వాళ్ళ మీద దాడులు జరిపి వాళ్ళను చంపడం చాలా చాలా హేయమైన చర్య. సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపిఐ దేశవ్యాప్తంగా దీని మీద నిరసన తెలియజేస్తూ మరియు దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే అక్కడ మృతి చెందారో వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతులు తెలియజేస్తున్నాము. దానితో పాటు ఎవరైతే అక్కడ క్షతగాత్రులయ్యారో వారు వెంటనే కోలుకోవాలని మేము కోరుకుంటున్నాము. ముఖ్యంగా ఏదైతే ప్రపంచంలో ఒక పెను సవాలు ప్రతి దేశానికి మరియు ప్రతి మనిషికి పెను సవాలు ఈ మూర్ఖత్వంగా ఈ ఉగ్రవాదం వల్ల వస్తుంది. దీనిని అరికట్టాల్సిన బాధ్యత ప్రతి ప్రభుత్వం పైన ఉంది. గతంలో చూసుకుంటే కాంగ్రెస్ హయాంలో ఏదైతే ఉగ్రవాదులు దాడులు జరిగేవో బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత అవేం జరగవని ఒక హోప్ ఇప్పించారు. ఇదే బీజేపీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు మరి అమిత్ షా గారు ఒకటే అన్నారు, ఏదైతే నోట్ల రద్దు చేస్తే కశ్మీర్ లో ఉగ్రవాదం అంతమైపోతుంది, నోట్ల రద్దు చేస్తే కశ్మీర్ లోని ఉగ్రవాదుల నడ్డి విరుగుతుందన్నారు. కానీ ఈ రోజు ఏమైంది, మొన్న చూసుకుంటే పుల్వామా, మళ్ళీ ఈ రోజు ఉగ్రవాద దాడులు. ఇంతకుముందు యూరి సెక్టార్ లో ఎన్ని ఉగ్రవాద దాడులు ఈ 12 సంవత్సరాల్లో జరుగుతున్నాయి. పెద్దగా ఆయన అజిత్ దోవల్ అని పెద్ద సెక్యూరిటీ ఆయన ఉంటే దేశానికి ఏం కాదని ఒక విధంగా ప్రచారం కల్పించుకునే వీళ్ళు ఇప్పుడు ఎక్కడున్నారు? దీనికి నైతిక బాధ్యత వహిస్తూ అజిత్ దోవల్ రాజీనామా చేయాలి. దానితో పాటు హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు కూడా దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేయాలి. మరియు మన సరిహద్దులు సురక్షితంగా ఉండాలంటే అక్కడ పోరాడుతున్న సైనికులకు మనమందరము వాళ్ళకి సహకారం అందించాలి. మనం భారతదేశ ప్రతి పౌరుడు గర్విస్తున్నాడు, మీరు చేస్తున్న డ్యూటీ వల్ల ఈ రోజు మేము ప్రశాంతంగా ఉన్నాము, మిమ్మల్ని చూసి మనం ఏమందరము గర్విస్తున్నాము. మీరు ఇటువంటి ముష్కరులను వదలొద్దు. ఎవరున్నా దీని వెనుక భారత ప్రభుత్వం వీరిని గట్టిగా శిక్షించాలని, అటువంటి నేరస్తులను వెంటనే పట్టుకొని వారి మీద కఠిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఈ జీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. మరియు మరి ఒక్క ప్రాణము ఇటువంటి ఉగ్రవాదుల చేతిలో పోకుండా ఆపే బాధ్యత ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంది. మీరు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకొని అక్కడ బందోబస్తును పెంచాలి. ముఖ్యంగా దాదాపుగా 2 సంవత్సరాల నుంచి సరిగ్గా మనకు ఆర్మీలో రిక్రూట్మెంట్ జరగడం లేదు. దాన్ని కూడా జరిపి వెంటనే లక్షలాది మంది యువతను ఆర్మీలో తీసుకొని మన సరిహద్దులను పటిష్టపరచాలని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి జీపీ తరఫున డిమాండ్ చేస్తున్నాము. జై భారత్, జై భీమ్, జై హిందుస్థాన్.